అందరికీ నమస్తే. మంతనిలో రాక్షస పాలన కొనసాగుతూ ఉన్నది. ఇక్కడ ఏదైతే నియంత పాలన చీకటి రాజ్యం 2014 ముందు ఏ విధంగా అయితే పరిస్థితులు ఉన్నాయో అవే పరిస్థితులు మళ్ళీ పునరావృతమైనాయి. మంతని ప్రజలు మరి ఇక్కడ 2014 పూర్వం ఇటు ప్రతిపక్ష పార్టీల నాయకులు కానీ సామాన్య ప్రజలు కానీ ఏ విధంగా అయితే హింసకు గురైనరో తిరిగి మళ్ళీ అవే పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆధ్వర్యంలో. మరి ఇక్కడ ఏదైతే పోలీసులు రక్షించాల్సిన పోలీసులే మరి ఇక్కడ కళ్ళు మూసుకొని చూస్తూ ఉన్నారు, పట్టి పట్టనట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకైతే ఒక న్యాయం, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులకు సామాన్య ప్రజలకైతే ఒక న్యాయంగా ఇక్కడ కొనసాగుతూ ఉన్నది. మరి ఇక్కడ హింస దౌర్జన్యాలు కొనసాగుతూ ఉంటే మరి ఇక్కడ పోలీసులే లైసెన్స్డ్ గూండాలుగా వ్యవహరిస్తున్న పరిస్థితిని చూసుకున్నట్టయితే ఇది ప్రజాపాలన లేకపోతే మరి ఇక్కడ ఏదైతే రాక్షస పాలన అని మరి ఇక్కడ లోపల మరి కుమిలిపోతూ ఉన్నారు మంతని ప్రజానీకం అని చెప్పి ఒకసారి గమనించాలి. మరి ఇక్కడ ఇప్పటివరకు జరిగిన పరిస్థితులతో పాటు తాజాగా జరిగిన పరిస్థితిని మీకు వివరిస్తా. మీరే బేరీజ్ వేసుకోండి మంత్రిలో ఏ పరిస్థితులు ఉన్నాయి. మరి ఇక్కడ మంత్రి శ్రీధర్ బాబు గారు మరి ఇక్కడ పైకి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, లోపల ఏం జరుగుతూ ఉన్నది అనేది అన్నిటిని కూడా మంతని ప్రజలు గమనించాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఏదో తీయగా మాట్లాడంగానే మరి ఇక్కడ మీరందరూ కూడా మరి మేఘవన్య పులి లాంటి వ్యక్తులను మరి సాత్వికులుగా భావించి ఇలా మనకు ఆప్తులుగా వ్యవహరించే నాయకులను దూరం చేసుకుంటే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేది ఇప్పుడు కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉన్నది. మంతని నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ ఒక ఎఫ్ఐఆర్ కాపీని చూద్దాం. ఇప్పుడు ప్రజెంట్ మరి ఇక్కడ ఏదైతే కాటారం పోలీస్ స్టేషన్లో మరి 7 తారీఖు 8వ నెల 2025వ తేదీ రోజున మరి ఇక్కడ రాత్రి 9 గంటలకు మరి ఇక్కడ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఎవరి మీద అంటే చింతకానికి సంబంధించిన మాజీ సర్పంచ్ అయినటువంటి ఎండి ఫిరోజ్ ఖాన్, ఆయన బాబా అని పిలుస్తారట, బొల్లెట్ల వెంకటమ్మ అనే ఆవిడ ఫిర్యాదు చేసింది. ఇది సంఘటన ఏ రోజు జరిగింది అని అంటే మరి 20 తారీఖు 7వ నెల 2025వ తేదీన జరిగింది. ఎఫ్ఐఆర్ ఎప్పుడు బుక్ అయిందంటే 7/8/2025 రోజున ఎఫ్ఐఆర్ బుక్ అయింది. మరి ఎందుకు వీళ్ళు అక్కడికి అది ఇంత డిలే ఎందుకు అయింది? దీనికి ఎఫ్ఐఆర్ రిపోర్టు అది వీళ్ళు ఫిర్యాదు చేయడానికి కానీ ఎఫ్ఐఆర్ నమోదు చేయడం కానీ సుమారు 18 రోజులు. ఎందుకంటే 7 తారీఖు అంటే ఇవి ఒక 7 రోజులు, అవి ఒక 11 రోజులు. మరి 20 తారీఖు సంఘటన జరిగితే 21వ తేదీ మరి వాళ్ళు ఒకవేళ ఏదైతే ఫిర్యాదు ఇవ్వాల్సి ఉండే మరి 21వ తేదీన ఫిర్యాదు ఇస్తే ఇప్పటికి 18 రోజుల తర్వాత ఎందుకు నమోదు చేయబడ్డది ఒకసారి గమనిస్తే, నా పేరు బొల్లెట్ల వెంకటమ్మ, వైఫ్ ఆఫ్ సమ్మయ్య, 45 సంవత్సరాలు, ఎస్సీ మాల, చింతకాని. 20 తారీఖు 7వ నెల 2025 రోజున సాయంత్రం రాత్రి 9:30 గంటల సమయంలో ఎండి ఫిరోజ్ ఖాన్ అలియాస్ బాబా సన్ ఆఫ్ జమాలుద్దీన్, వయసు 40 సంవత్సరాలు, కులం ఓసీ ముస్లిం, మాజీ సర్పంచ్ అట చింతకాని అని అతను కాటారపు రాజమౌళి గౌడ్ ఇంటి దగ్గర నుండి నన్ను నా భర్తను కులం పేరుతో దూషించి మన్నెపు లంజగొడక అంటూ నోటితో చెప్పరాని బూతులు తిడుతూ నా ఇంటికి వచ్చి నా ఇంట్లోకి చొరబడినారు. నేను అడ్డుగా పోతే మన్నెపు కులం లంజా నిన్ను నీ భర్తను చంపుతాను అంటూ నా పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ నాపై చేయి చేసుకొని కొట్టినాడు. నా భర్తను కూడా చేతులతో పిడిగుద్దులు గుద్దుతూ చావు దెబ్బలు కొట్టినాడు. అంతటితో ఆగకుండా నన్ను నా భర్తను 3 బజార్ల దగ్గర గుంజుక వచ్చి కులం పేరుతో దూషించి బూతులు తిడుతూ నా భర్త వెంట్రుకలు చేతిలో పట్టుకొని ఒంగోబెట్టి చెంపల మీద కొట్టినాడు. మహిళ అయిన నన్ను బూతులు తిట్టి కులం పేరుతో దూషించి సమాజంలో మమ్మల్ని తలెత్తుకొని తిరగకుండా ఉద్దేశపూర్వకంగా అవమానపరిచింది. ఈ విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని బెదిరించినాడు. అయితే అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా బొల్లెట్ల సమ్మయ్య, వైఫ్ ఆఫ్ రాజయ్య, జంజర్ల తిరుపతి, సన్నాఫ్ దుర్గయ్య, ముఖ్యర కేశవులు, వైఫ్ ఆఫ్ స్వామి, అదేవిధంగా చీడం సువర్ణ, వైఫ్ ఆఫ్ రాజబాబు, జనగాం వెంకన్న, సన్నాఫ్ లచ్చయ్య, చింతకాని అను వారలు మరియు కాటారపు రజిత, వైఫ్ ఆఫ్ రాజమౌళి గారు కూడా ఉన్నారు. నా యొక్క భర్త అయిన జిల్లెట్ల సమ్మయ్య గారికి తీవ్ర అనారోగ్యం కారణాల వల్ల మేము ఆలస్యంగా ఈరోజు అనగా 7/8/2025 రోజున పిటిషన్ ఇవ్వడం జరుగుతూ ఉన్నదని చెప్పి మరి ఇక్కడ 7వ తారీఖు రాక ఏం చేసిర్రు అని అంటే వీళ్ళు మరి ఇక్కడ ఫిర్యాదు చేయడానికి వాళ్ళు కొట్టిన దెబ్బలకు అనారోగ్యం గురై ఈరోజు వచ్చి ఫిర్యాదు చేసినామని చెప్పి రాయించుకున్నారు సార్లు. మరి ఇక్కడ ఆల్రెడీ డిఎస్పీ గారు మరి ఇక్కడ కాటారం రిసీవ్డ్ కాపీ టు డిఎస్పీ అట, రిసీవ్డ్ ఆన్ 7/8/9 PM వీళ్ళు తీసుకున్నారట. ఇది మరి దీని మీద 329/4 296/B 115/2 118/1 74 351/2 BNS
3/1/R/S 3/2 VA SC/ST PO యాక్ట్ ప్రకారం SC/ST యాక్ట్ బుక్ అయింది. ఈయన ఎవరు అంటే చింతకాని మాజీ సర్పంచ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. మరి 20వ తేదీన ఈ సంఘటన జరిగితే 7వ తేదీ రాక ఎందుకు నమోదు చేయలేదు అని అంటే వీళ్ళు కారణం కింద రాసుకున్నారు, ఏదైతే మేము అనారోగ్యం కారణం వల్ల ఇవాళ రాలేదు, ఈరోజు వచ్చి రాసుకున్నామని. కానీ అసలు విషయాన్ని కనుక గమనించినట్టయితే వీళ్ళు ఏదైతే ఆ రోజు జరిగిందో 21వ తేదీనే పోలీస్ స్టేషన్కి పోయిండు. పోలీస్ స్టేషన్ పోయి అయ్యా నన్ను ఇట్లా కాంగ్రెస్కు సంబంధించిన మాజీ సర్పంచ్ ఈ రకంగా కులం పేరుతోటి దూషించి మరి ఇక్కడ నానా చిత్రహింసలు పెట్టిండు, బండబూతులు తిట్టిండు, మా ఇజ్జత్ మానం తీసిండు అని చెప్పి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగితే FIR కనీసం తీసుకోకుండా పోలీసులు మరి ఇక్కడ వాళ్ళను అనేక రకాలుగా వేధించిండ్రు. కనీసం FIR తీసుకొని FIR బుక్ చేయలే, కనీసం దాడి కేసు అన్న బుక్ చేయలే, SC/ST మాట అటుంచి FIR నమోదు చేయలే. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు చేస్తే బారాకుని మాఫీ ఇక్కడ మంత్రి నియోజకవర్గంలో వారు ఏం చేసినా కూడా వాళ్ళ అరాచకాలకు అడ్డుండదు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే మరి నిజంగానే మరి వాళ్ళు ఫిర్యాదు చేసిండ్రా, మరి మీరే ఏదైతే సృష్టిస్తున్నారా అంటే ఇక్కడ చూడండి 21వ తేదీనే ఆల్రెడీ పోలీస్ స్టేషన్ కాటారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇక్కడ మరి ఏదైతే శ్రీయుత గౌరవనీయులైన SHO కాటారం గారికి అని చెప్పి ఇదే బొల్లెట్ల వెంకటమ్మ ఇప్పుడు ఏదైతే ఫిర్యాదు ఇచ్చిందో ఇది 21వ తేదీనే ఇవ్వడం జరిగింది. మరి దానికి సంబంధించి వాళ్ళు ఫిర్యాదు ఏదైతే కేసు నమోదు చేస్తలేరని చెప్పి వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కూడా వేడుకున్న పరిస్థితిని ఇక్కడ చూడొచ్చు. మాజీ సర్పంచ్ బాబా అంటే తెలిసేది ఇంకా తీసుకొని 20 రూపాయలు ఇచ్చింది. 20 రూపాయలు ఇచ్చి బీరు వేకోరా అన్నది. వేకోరా వల్ల బీరు తెచ్చిన, బీరు వేసి ఇచ్చిన వల్ల నాకు 20 రూపాయలు ఇచ్చింది. 20 రూపాయలు పట్టుకొని నేను ఇంటికి పోయినా, అన్నం తిన్నాను. అన్నం నేను పండుకొని నేను అదేదాన్ని నైట్ 10 అవుతుంది. అరే సమ్మ నీ పెళ్ళాన్ని నీ జాతి పెళ్ళాన్ని నీ జాతి అమ్మని దేవుడు, నీ కులం అమ్మని దేవుడు, నన్ను పోయినా అడ్డం పెడితే నన్ను జబ్బబట్టి గురించి రైకల్ల జీవికి 4 గుర్తిండు సార్. ఈకున 4 గుర్తిన వల్ల ఇక ఏం దిగిట చేస్తాడు, గిట్ట కొడతాడు కానీ అని మేము మొత్తుకుంటా అంటే మా తోటి ఏరాలు ఏందని ఆమెకి వచ్చింది. ఆమెకి వచ్చిన వాళ్ళు ఇక తురుగాలు అందుకొని ఇక బాంచలు సారు గుంజుకొని పోయి 3 బాగా తిరగబొట్టి మంది ఉన్నారు. బాగా మంది ఉంటే కొడతాడు జంజరి తిరుపతి జరగామెంక పెట్టినాం సార్. కేసు పెడితే పోలీసు వాళ్ళు 3 రోజులకు తోలిండ్రు. ఇంక్వైరీకి తోలితే గవాయిలు కూడా చెప్పిండ్రు సారు. వాళ్ళను ఫోటో తీసుకున్నాడు, మమ్మల్ని తీసుకున్నాడు. వాళ్ళ మాటలు నచ్చి ఇక మాకు ఏం న్యాయం చేస్తలేరు, మేము అయితే ఎవ్వరు పట్టించుకోలేదు సార్. బాధ్యత వీళ్ళు ఫిర్యాదు చేస్తే 3 రోజుల తర్వాత మరి వీళ్ళకు ఏదైతే అక్కడికి SI పోలీసులను తోలితే వాళ్ళు అక్కడ ఏదైతే చూసిన వాళ్ళందరూ చెప్తే అయినప్పటికి కూడా ఇక్కడ FIR నమోదు చేయలేదు. మరి ఇక్కడ 7 తారీఖు రోజు ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది? ఈ విషయం తెలిసిన ఒక SCకి సంబంధించిన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి నేషనల్ SC/ST కమిషన్ దృష్టికి తీసుకెళ్తే వాట్సాప్లో ఆ విషయాన్ని అంతా కూడా వారికి పెడితే వాళ్ళు ఏదైతే పోలీసు ఉన్నతాధికారులను ఆరాధిస్తే అప్పటికప్పుడు రాత్రికి పోయి మరి ఇక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. అంటే ఒక ఏదైతే మరి ఇక్కడ ఒక SC సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మరి ఇక్కడ వీళ్లకు ఈ రకమైన అన్యాయం జరిగితే కనీసం మరి వీళ్లకు ఏదైతే న్యాయం చేయాల్సిన బాధ్యత మంత్రి శ్రీధర్ బాబు మీద లేదా? మంత్రి శ్రీధర్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి నియోజకవర్గంలో ఏ రకమైన అరాచకాలు జరుగుతూ ఉన్నాయి? ఇవాళ మరి ఇక్కడ దాడి చేసిన తర్వాత ఎన్ని రోజులకు ఇక్కడ FIR నమోదు జరిగింది? ఆ FIR నమోదు జరగడానికి వీళ్ళు ఒక పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. మరి ఇక్కడ దళిత సంఘాలను చూసుకున్నట్టయితే దళిత సంఘాలు ఏం చేస్తున్నాయంటే శ్రీధర్ బాబు అడుగులకు మడుగులొత్తుకుంటా తిరుగుతూ ఉన్నాయి. ఏదో ఒక పదవిని మరి ఇక్కడ విసిరేస్తే ఆ పదవిని పట్టుకొని ఊరేగుతూ ఉన్నారు. కానీ ఇక్కడ మరి ఇక్కడ గత ప్రభుత్వంలో ఏదన్నా చిన్న సంఘటన ఆత్మహత్యలు చేసుకున్నా కూడా దాన్ని అంతా పుట్టమదుకు ఆపాదించి పెద్ద ఎత్తున కృత్రిమ ఉద్యమాలు చేసిన వాళ్ళు ఇలా ఈ రకంగా హింసకు గురవుతా ఉన్నారు. మరి ఏం చేస్తూ ఉన్నారంటే ఇక మన మంత్రి గారి శిల్క పలుకులు కనుక ఒక్కసారి విన్నట్టయితే ఆ శిల్క పలుకులు ఏ విధంగా ఉన్నాయో ఒక్కసారి ప్రజలు గమనించాలి. ఖచ్చితంగా చెప్తా ఉన్నాం.
హింసకు ఎవరైనా మొదలు పెడితే పుట్ట గతలు ఉండకుండా చేసే కార్యక్రమాలు చేస్తాం. హింస ఈ నియోజకవర్గంలో, ఈ జిల్లాలో, ఈ రాష్ట్రంలో హింసకు తావు నీడకుండా ముందుకు తీసుకెళ్తాం. చాలా సంతోషం మంత్రి గారు. హింసకు ఎవరైనా పాల్పడితే కళ్ళకు పుట్టగతులు ఉండకుండా చేస్తాడట. ఇది హింస కాదా? వీళ్ళ మీద దాడి చేసింది నిజం కాదా? ఇవాళ 20 రోజుల పాటు ఏదైతే 18 రోజుల పాటు ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా ఉన్నది ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు అనే కదా. దీనికి హింసను ఎవరు ప్రోత్సహిస్తారు శ్రీధర్ బాబు? ఇప్పుడు చెప్పాలి, ఎవరికి పుట్టగతులు ఉంటాయి? ఇవాళ సెంటినరీ కాలనీ ఏదైతే రామగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నాగపల్లిలో ఒక ఎస్సీ సింగరేణి అధికారిని మీ కాంగ్రెస్ నాయకుడు కొడితే కనీసం కేసు బుక్ కాదు. ఒక మాజీ ఎంపీటీసీ భర్తను మీ కాంగ్రెస్ నాయకుడు కొడితే కనీసం కేసు బుక్ కాదు. ఇవాళ మీరు హింస గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన కాళేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మరి ఇక్కడ మద్రపల్లి గ్రామానికి చెందిన ఒక చెకినారపు రవి అనే వ్యక్తికి మీ ఎస్ఐ ఏదైతే మీరు తీసుకొచ్చిన ఎస్ఐ మరి తమాషా రెడ్డి ఆయన తమాషా చేసి ఆయనకు లేని కేసును ఉన్నట్టుగా ఇచ్చి ఆయన ఉద్యోగం పోగొడతాడు. ఇప్పటి వరకు ఆయన మీద చర్యలు ఉండేవి. మీరు హింస గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ లైసెన్స్డ్ గూండాల్లాగా వ్యవహరించే విధంగా ఈరోజు పోలీసులను పురిగొల్పి ఈరోజు ఏదైతే ఒక ప్రేమ జంటను 3వ విడదీయడానికి వస్తే మరి అక్కడ ఉన్న ఏదైతే పెద్ద మనుషులుగా వెళ్ళిన వాళ్ళ మీద కేసులు పెడతారు, దౌర్జన్యాలు చేస్తారు. మరి ఇక్కడ ఇంకా రాత్రి ఏదో అరాచకాలు చేసినట్టు మరి ఇక్కడ ఏదైతే బెయిలేబుల్ కేసులు అన్నిటికీ జడ్జి ముందట పోయి రాత్రి 12 నుంచి 6 గంటల దాకా పడిగాపులు కాస్తారు. జడ్జి బెయిల్ ఇస్తే అది చాలదన్నట్టు మళ్ళా ఏదైతే జిల్లా కోర్టుకు పోయి బెయిల్ను క్యాన్సిల్ చేయాలని తిరుగుతారు. ఇలాంటి వాళ్ళ మీద దాడులు చేసిన వాళ్ళ మీద కనీసం చర్యలు చేపట్టడానికి చేతగాని దద్దమ్మలను తీసుకొచ్చి పెట్టుకున్నావు నువ్వు పోలీసులుగా. ఇవాళ దీనికి ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు దళిత జనోద్ధారకుల్లాగా మరి మాట్లాడినవే. ఇవాళ చెకినారపు రవికి మరి ఇక్కడ తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చిన ఎస్ఐ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి నీ నియోజకవర్గంలో ఒక ఎస్సీ అభ్యర్థికి, ఒక ఎస్సీ యువకునికి అన్యాయం జరుగుతుంది, ఎందుకు పట్టించుకుంటలేవు? ఇవాళ ఒక ఎస్సీ కులానికి సంబంధించిన ఈ వ్యక్తుల మీద దాడికి పాల్పడ్డ నీ సర్పంచ్ని 18 రోజుల పాటు ఎందుకు కాపాడినావు? ఇవాళ నేషనల్ కమిషన్, ఎస్సీ కమిషన్ కల్పించుకుంటే కేసు బుక్ అయింది తప్ప ఇవాళ మంతల్లో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి? పోలీసులను లైసెన్సులు గూండాలుగా వాడుతున్నావు. హింసకు పాల్పడితే ఊరుకునేది లేదంటున్నావు. హింస మేం మాత్రమే చేయాలంటున్నావా? కాంగ్రెస్ నాయకులే చేయాలని ఇట్లా మరి ఆదేశాలు ఇస్తున్నావా? పోలీసులను పెట్టుకొని ఇంత అరాచకాలు చేస్తూ ఉన్నవే. మరి దీని గురించి మనం ముందే చెప్పుకున్నాం, గతంలోనే చెప్పినాం పోలీసులతోటి ఏ విధంగా మరి ఇక్కడ హింసకు పాల్పడతా ఉన్నాడని. మరి ఏదైతే రజాకార్ వ్యవస్థ ఎందుకంటున్నాం అంటే ఇక్కడ ఒక భవానీ సేన్, ఒక తమాషా రెడ్డి, ఒక మల్లేశం, ఒక శ్రీనివాస్, మరి ఇక్కడ ఏ రకంగా ఆ తమాషా రెడ్డి ఏం చేసిండు? మరి ఇక్కడ యువకుని ఉద్యోగాన్ని తీసేసి దీని గురించి మేము గతంలోనే చెప్పినాం. అయినప్పటికీ కూడా మీరు ఇంకా కూడా మరి ఈ రకంగా దళితులకు అన్యాయం జరిగితే కనీసం పట్టించుకుంటలేరు. ఇంకా హింస జరిగితే సహించేది లేదు అంటున్నావు. అంటే హింస చేయడానికి మీకు లైసెన్సులు ఉన్నాయా? ఆ రోజు ఏం జరిగిందని కనీస ఆలోచన చేయకుండా పోలీసులు అరాచకాలు చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటా ఉన్నావు. ఈ జంటను ఏదైతే పోలీసు వాళ్ళు తీసుకొని పోయి 3వ విడగొట్టడానికి మరి ఇక్కడ ఈ అమ్మాయి తల్లిదండ్రుల నుంచి ప్రేమించుకున్న లవ్ జంట వీళ్ళు ఆల్రెడీ 2 మేజర్లు ఒకసారి పెళ్లి చేసుకోవడానికి పోతే అటాక్ చేసి అమ్మాయిని గుంజుకపోయిన దాడి చేసి 2వసారి వచ్చింది అమ్మాయి. ఆ అమ్మాయి వివాహం చేసుకున్న తర్వాత మరి ఇక్కడ రామగిరి పోలీస్ స్టేషన్ పోతే అక్కడ నుంచి పెద్దపల్లి పోలీస్ స్టేషన్కు పోలీసులకు అప్పగించి ఆ పోలీసులు ఈమె తాళి తెంపి తల్లిదండ్రులకు అప్పగిస్తారు. ఏదైతే మరి ఇక్కడ ఇరు పక్షాలకు కౌన్సిలింగ్ చేసి వాళ్ళు మరి ఇక్కడ చట్ట ప్రకారం ఏదైతే ఉన్నదో రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారం వాళ్ళు మేజర్లు కాబట్టి పెళ్లి చేసుకునే హక్కు ఉంటుంది, మీరు వాళ్ళ జోలికి పోవద్దని చెప్పి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించాల్సిన ఎస్ఐ ఆల్రెడీ వీళ్ళకు తాళి తెంపి అమ్మాయిని అప్పచెప్తాడు. 3వసారి వస్తుంది అమ్మాయి. 3వసారి వచ్చి 20 రోజుల పాటు పారిపోయి ఇంటికి వచ్చి సెల్ ఫోన్ ఆన్ చేస్తే సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా మళ్ళీ వస్తారు పోలీసులు. వాళ్ళకు రామగిరి ఎస్ఐ వంత వాడతాడు. ఏదైతే అమ్మాయి తల్లిదండ్రుల నుంచి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకున్నారో 2 ఎస్ఐలు ఇవాళ ఈ జంటను విడడానికి 3వసారి వస్తే ఇదేం పద్ధతి అని చెప్పి అడిగినందుకు తమకు ఏదైతే రావాల్సిన ఆ మొత్తానికి అడ్డం తలుగుతా ఉన్నారు తమ పనుకని మరి విధులకు ఆటంకం అని చెప్పి కేసు పెట్టిండ్రు. మీరు చేసే అరాచకాలను అడ్డుకుంటే విధులకు ఆటంకం
ఆటంకం అయితే రెగ్యులర్గా మేము విధులకు ఆటంకం కల్పిస్తూనే ఉంటాం. లేదంటే మీ పోలీసులు ఏదైతే మరి ఇక్కడ కాంగ్రెస్ నాయకుల అడుగులకు మడుగులదుతూ ఇవాళ పోలీస్ స్టేషన్లను కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా ప్రజలను హింసించే మరి ఒకప్పుడు ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా ఉన్నాయంటే పోలీస్ స్టేషన్లు దేవాలయాలుగా ఉండేది. ఇప్పుడు మరి ఇక్కడ పోలీస్ స్టేషన్లు ఏ విధంగా ఉన్నాయి, మరి ఏదైతే హింసించే హింసాలయాలుగా ఉన్నాయి ఈరోజు పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లో. అదేవిధంగా ఎఫ్ఐఆర్లు ఎక్కడ తయారైతా ఉన్నాయి, శ్రీనుబాబు కనసన్నలలో తయారైతా ఉన్నాయి. ఇవాళ కాటారం సంబంధించిన చింతకాని వాళ్ళు 18 రోజుల తర్వాత ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సింది? దీనికి శ్రీధర్ బాబు సమాధానం చెప్పాలి. హింస ఎక్కడున్నా పుట్టగతులు ఉన్నాయన్నావు కదా, ఈ హింసకు పాల్గొన్న వాళ్ళకు పుట్టగతులు లేకుండా చేయి. ఇక్కడ ఏదైతే ఎస్సీ అధికారి మీద చేసుకున్నాడో ఇప్పటికైనా కేసు నమోదు చేయించు. ఎంపీటీసీ భర్త మీద ఏదైతే చేసుకున్నాడో అది చేయించు. ఇవాళ నువ్వు మరి ఇక్కడ ఏదైతే సిలిక పలుకులు శుద్ధపూస మాటలు మాట్లాడితే ఇవాళ ప్రజలకు ఏం తెలుసలేదు అనుకోకు. ఇవాళ చెకినారపు రవి ఉద్యోగం పోవడానికి కారణమైన ఎస్ఐ ఇంకా కూడా విధులలో ఏ విధంగా ఉన్నాడు. ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆల్రెడీ మరి ఇక్కడ ఆదేశాలు జారీ చేసింది, వాళ్ళ మీద కేసు నమోదు చేసి మరి యాక్షన్ టేకన్ రిపోర్ట్ పంపమని 15 రోజులు వాయిదా ఇచ్చింది. అయినా పంపలే, మళ్ళీ 10 రోజులు ఇచ్చింది. ఇప్పటికి కూడా ఇంకా యాక్షన్ టేకన్ రిపోర్ట్ లేదు అని అంటే మరి ఇక్కడ ప్రభుత్వం ఏ విధంగా ఇలాంటి అధికారులకు వంతపాడుతూ ఉన్నదో మనం ఒకసారి గమనించాలి. ఈయన భవానీ సేన్ కాళేశ్వరానికి సంబంధించిన మాజీ ఎస్ఐ ఈయన డిస్మిస్ అయిండు. ఏ విధంగా డిస్మిస్ అయిండు? ఈయన ఇదివరకే ఆసిఫాబాద్లో పనిచేసినప్పుడు ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించిండు, ఆమెను లొంగ తీసుకునే ప్రయత్నం చేసిండు, ఆమె కంప్లైంట్ చేస్తే కేసు అయింది. అలాంటి వాడిని తీసుకొచ్చి కాళేశ్వరంలో పెడితే మళ్ళీ ఏం చేసిండు? సొంత మరి డిపార్ట్మెంట్కు సంబంధించిన మహిళా కానిస్టేబుల్ మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. మరి ఇదంతా బయటకి పెద్ద ఎత్తున దుమారం రేగడంతో డిస్మిస్ అయిండు. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే తమాషారెడ్డి ఏం చేసిండు? ఒక దళిత యువకుని ఉద్యోగం పోవడానికి తప్పుడు సర్టిఫికెట్ ఇచ్చి కక్ష సాధింపుతోటి ఆయన ఉద్యోగం పోగొట్టిండు. ఈయన ఇంకా కూడా కొనసాగుతూనే ఉన్నాడు అని అంటే ఏ విధంగా ఉన్నది? ఇక ఈయన చూసుకున్నట్టయితే మల్లేశవాన్ని సివిల్ డ్రెస్సులు వచ్చిండు. ఈయనకి ఎంత అత్యుత్సాహం ఇక్కడ ఉన్నారు అని అంటే రిపోర్ట్ తీసుకొని రమ్మని కానిస్టేబుల్కి చెప్తే అయిపోతే వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. గతంలోనే ఒకసారి పోలీస్ స్టేషన్ తీసుకపోతే తాళ్ళు నుంచి పంపినాం. ఇవాళ గ్రామస్తులందరూ అక్కడ గుమిగుడిందంటే అయినా కూడా మనకేం భయం? మరి మనం అధికార పార్టీ మనకు ఫుల్ అండదండలు ఉన్నది, మనలో ఎవడేం బీక్తాడన్న సందంగా అక్కడికి వచ్చి భార్య జాప్తా తీసుకుపోతాం బాని బలవంతంగా తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తే ఇదేం పద్ధతి అని అడిగినందుకు మరి ఇక్కడ కేసులు పెట్టిండ్రు. ఇవాళ ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టి వేధించి జైల్లోకి పంపడానికి జడ్జి మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చారు. 2 ఏసీపీలు 5 సిఐలు 10 మంది ఎస్ఐలు జడ్జి మీద ఒత్తిడి తెస్తే ఆయన జడ్జిమెంట్లోనే రాసిండు మీ ఒత్తిళ్లకు తలొగ్గది ఇక్కడ న్యాయ వ్యవస్థ అని చెప్పి మేమేం రబ్బర్ స్టాంప్ కాదని పెట్టిండు అని అంటే నీ పోలీసుల మీద ఏ విధంగా ఉన్నది? ఇప్పటికైనా కొంచెమైనా సిగ్గుండాలి ప్రజాపాలన అని చెప్పుకోవడానికి. మంత్రుల్లో ఈ రకమైన రాక్షస పాలన సాగిస్తూ ఇంకా హింసకు తావు లేదు అని చెప్పడానికి నీకు నోరెట్లా వచ్చింది శ్రీధర్ బాబు అని ఒకసారి గమనించాలి. హింసకు ఎవరైనా మొదలు పెడితే హింసకు ఎవరైనా పాల్పడితే కాదు, మీ బీఆర్ఎస్ నాయకులు ఎవరైనా ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్తే మిమ్మల్ని తీసి జైల్లో వేస్తామని చెప్పు. అది నీకు కరెక్ట్ సరిగ్గా అతికిపోతుంది. ఇవాళ ఇప్పటికే నా మీద 12-13 కేసులు పెట్టించినావు. అవే కేసులను తప్పుడు కేసులు పెట్టించి జడ్జి దగ్గర పోయి ఈయన మీద 13 కేసులు ఉన్నాయి అంటున్నావు. నువ్వే తప్పుడు కేసులు పెట్టించి నువ్వే బెయిల్ ఇద్దని చెప్పి చెప్తా ఉన్నావు అని అంటే ఆఖరికి ఇప్పుడు పెద్దపల్లిలో మళ్ళీ జిల్లా కోర్టుకు పోయి ఈయన బెయిల్ రద్దు చేయమంటాడు. ఇలాంటి ఏదైతే ఇంట్లోకి పోయి ట్రెస్ పాస్ చేసి వాళ్ళ మీద ఎస్సీల మీద దాడి చేసి వాళ్ళ జాకెట్లు చింపిన వాళ్ళ మీద కేసులు లేవు. ఇవాళ ఏదైతే మీరు ఒక ప్రేమ జంటను 3వసారి విడగొట్టాలని ప్రయత్నం చేస్తే దాన్ని అడ్డుకున్నందుకు కేసు. ఏం పాలన శ్రీధర్ బాబు! ఇవాళ 2014 పూర్వం ఏ విధంగా రాక్షస పాలన మరి ఇక్కడ ఏదైతే నియంత పాలన చీకటి పాలన సాగుతుందో యథావిధిగా మళ్ళీ కొనసాగుతూ ఉన్నది. ప్రజలు కూడా అన్ని గమనిస్తాను. యథావిధిగా మళ్ళీ నీకు 2014లో జరిగినటువంటి పరాభవమే మరి అదే పునరావృతం అవుతుంది. అప్పుడే మంత్రిని ప్రజలకు మంచి రోజులు వస్తాయి తప్ప ఇవాళ ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్త సంసారం అన్నట్టు మీరు చేసిన పాత ఏదైతే మరి ఈ చీకటి పాలన రాక్షస పాలన అంతా మర్చిపోయినరు. మళ్ళీ దాన్ని గుర్తు చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు. మేము కేసుల పాలైతే అయినం కావచ్చు గాక, ఇవాళ ఇలాంటి అమాయకులు హింసలకు గురవుతున్నారు కావచ్చు గాక, 3 సంవత్సరాల తర్వాత మీ పాలన మీ పీడ మంత్రి ప్రజలకు విరగడ చేయాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు ప్రతి యువకుడు ప్రతి ఏదైతే ప్రజలు తీసుకుంటారని చెప్పి మిమ్మల్ని ఖచ్చితంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఇదే విధంగా పోలీసులను లైసెన్స్డ్ గూండాల్లాగా మరి ఇక్కడ సామాన్య పౌరుల మీదకి ప్రతిపక్ష నాయకుల మీదకి పంపిస్తే మేము కేసులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, దేనికైనా సిద్ధం అని చెప్పి మీకు సవాల్ చేస్తూ ఉన్నాం.